నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఓవైపు హమాస్ ఉగ్రవాదుల ఘనకార్యం కారణంగా లక్షలాది గాజా పట్టీ వాసులు నిరాశ్రులై వలసలు పోతున్నారు. నిత్యం ఇజ్రాయెల్ కురిపించే రాకెట్లు, బాంబులకు వందల సంఖ్యలో చనిపోతున్నారు. మరోవైపు ఇంతటి బీభత్సానికి కారణమైన హమాస్ ఉగ్రనేతలు, ఇతర సభ్యులు మాత్రం సమీప దేశాల్లో 5 స్టార్ ఆతిథ్యంతో రిలాక్స్ అవుతున్నారు. హమాస్ సభ్యులు ఖతార్లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ పార్ట్నర్షిప్ కలిగిన 4 సీజన్స్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. హమాస్ పొలిట్ బ్యూరో చైర్మన్ ఇస్మాయిల్ హనియే ఈ హోటల్లో కనిపించడం సంచలనం సృష్టించింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై వీరి నిర్ణయం వల్లే దాడులు జరిగాయి. అమానవీయంగా వందల సంఖ్యలో హత్యలు చేయడంతో పాటు మహిళలను చెరబట్టారు హమాస్ ఉగ్రవాదులు. దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ రెచ్చిపోయి గాజా పట్టీని నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే అధికారిక లెక్కల మేరకు 5,000కు పైగా ఉగ్రవాదులతో సహా సామాన్యులు చనిపోయారు. అయితే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 17న అమెరికా ప్రతినిధి మైక్ వాట్స్ హోటల్ ఓనర్ అయిన బిలియనియర్ బిల్ గేట్స్ కు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈ విషయంలో కల్పించుకుని హమాస్ ఉగ్రవాదులను హోటల్ నుంచి తరిమేయాలని లేఖ ద్వారా కోరారు. ఈ 4 సీజన్స్ హోటల్ విషయంలో బిల్ గేట్స్ కు నిర్ణయాధికారం కలిగిన ఓనర్షిప్ భాగస్వామ్యం ఉంది. అయితే బిల్ గేట్స్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు పేదరికం, ఆకలితో గాజా స్ట్రిప్ ప్రజల తిప్పలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భంలో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు హమాస్ ఉగ్రవాదులు. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు 18 రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ ఉగ్రవాద స్థావరాలు కలిగిన గాజా నగరం కింద నిర్మించబడిన టన్నెల్స్ ను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడికి సిద్ధమైంది. ఈ యుద్ధం మధ్య హమాస్, దానితో సంబంధం ఉన్న వ్యక్తుల గురించిన కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. వెస్ట్ బ్యాంక్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో హమాస్ ఉగ్రవాది మొహమ్మద్ ఖాసిం సవాల్హా బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన విలాసవంతమైన బంగ్లాలో దర్జాగా జీవితాన్ని గడుపుతున్నాడని ది సండే టైమ్స్ కథనం వెల్లడించింది. ఏ నేపథ్యంలో మొహమ్మద్ ఖాసిం సవాల్హా గురించి ఏం వెల్లడైందనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై బ్రిటిష్ అధికారులు ఎలా స్పందించారు? అసలు మొహమ్మద్ ఖాసిం సవాల్హా ఎవరు? ఖతార్లో బిల్ గేట్స్ హోటల్లో గడుపుతున్న ఇస్మాయిల్ హనియా గురించి ఇలాంటి సమాచారం వచ్చింది. ఇస్మాయిల్ హనియా ఎవరు అన్న వివరాలు చూద్దాం. హమాస్ ఉగ్రవాది సవాల్హా గురించి బ్రిటిష్ వార్తాపత్రిక ది సండే టైమ్స్ చాలా పెద్ద విషయం వెల్లడించింది. నివేదిక ప్రకారం లండన్ బార్నెట్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన బంగ్లాలో సవాల్హా నివసిస్తున్నాడు. దీనికి ప్రభుత్వ పథకం ద్వారా నిధులు సమకూరుతాయి. ముఖ్యంగా మొత్తం బ్రిటిష్ యూదు జనాభాలో 20% మంది బార్నెట్లోనే నివసిస్తున్నారు. సవాల్హా ఈ మధ్య 3.24 కోట్ల రూపాయల విలువైన బార్నెట్ కౌన్సిల్ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఈ ఆస్తిని కొనుగోలు చేయడంలో సవాల్హాకు బ్రిటన్ రైట్ టు బై పథకం కింద 1.13 కోట్ల రూపాయలు తగ్గింపు కూడా ఇచ్చారు. 2 అంతస్తుల బంగ్లాతో పాటు గార్డెన్, గ్యారేజ్ కూడా ఇందులో ఉన్నాయి. సవాల్హా తన భార్య సవాన్తో కలిసి ఈ భారీ బంగ్లాలో నిశ్చింతగా నివసిస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వారం ఇజ్రాయెల్ సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హమాస్ దాడిని ఖండిస్తూ నెతన్యాహుకు తన మద్దతు ప్రకటించారు. అయితే ఆయన దేశంలోనే హమాస్ ఉగ్రవాద నేతకు ప్రభుత్వ రాయితీలతో ప్రాపర్టీ కొనుక్కోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే సవాల్హాకు సంబంధించిన ఇలాంటి విషయాలు వెల్లడి కావడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2020లో బ్రిటన్లోని ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న న్యాయవాదులు సవాల్హా నేపథ్యం గురించి ఉగ్రవాద నిరోధక పోలీసులకు సమాచారం అందించారు. సవాల్హా ఆంక్షలను ఉల్లంఘించాడా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు ప్రారంభమైంది. ది సండే టైమ్స్ కథనం అనంతరం బ్రిటిష్ అధికారులు మొత్తం విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. కౌన్సిల్ లీడర్ బారీ రాలింగ్స్ మాట్లాడుతూ సవాల్హా మన మధ్య నివసిస్తున్నాడని భావించడం చాలా భయానకంగా ఉంది. రాలింగ్స్ సమీక్షను ప్రారంభించింది. కేసు మొత్తం చరిత్రను సమీక్షించడం, తగిన చర్యలు తీసుకోవటానికి పోలీసులు, ప్రభుత్వంతో విచారణ జరుగుతుందని చెప్తున్నారు. తన బంధువు పాస్పోర్టును ఉపయోగించిన హమాస్ ఉగ్రవాది సవాల్హా 1990లలో బ్రిటన్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందని సవాల్హా వాదిస్తున్నాడు. కాగా హమాస్ గురించి మాట్లాడితే అది బ్రిటన్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ. అందువల్ల హమాస్కు మద్దతు ఇచ్చినందుకు సవాల్హాకు ఉగ్రవాద చట్టం కింద 14 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. మొహమ్మద్ ఖాసిం సవాల్హా హమాస్తో ఇప్పటికీ సంబంధాలు కలిగి ఉన్నాడు. సవాల్హా వెస్ట్ బ్యాంక్లో హమాస్ గ్రూప్ ఉగ్రవాద ప్రచారంలోనూ పాల్గొన్నాడు.
అలాగే దాని పాలక సంస్థలో కూడా పనిచేశాడు. అతన్ని పరారీలో ఉన్న వ్యక్తిగా అప్పట్లోనే ప్రకటించారు. ఇజ్రాయెల్ భద్రతా ఏజెన్సీలను సవాల్హా తప్పించుకుంటూ బంధువుల పాస్పోర్ట్ను ఉపయోగించి బ్రిటన్కు పారిపోయాడు. 1990ల చివరిలో వెస్ట్ బ్యాంక్లో హమాస్కు బీభత్సాన్ని వ్యాప్తి చేయడంలో సహాయం చేసిన తర్వాత అతను 1990ల ప్రారంభంలో జోర్డాన్ నుంచి బ్రిటన్కు పారిపోయాడు. ఇలా ప్రపంచవ్యాప్త ఉగ్రవాదులకు స్కాములు చేసిన వాళ్లకు బ్రిటన్ ఆశ్రయం కల్పించడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇక మనం మొదట చెప్పుకున్న ఇస్మాయిల్ హనియే ప్రస్తుతం ఉగ్రవాద సంస్థకు కమాండర్గా పనిచేస్తున్నాడు. హమాస్ కమాండ్ హనియా చేతిలో ఉంది. 2018లో హనియాను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. సవాల్హాలాగే హనియా కూడా విదేశాల్లో కూర్చుని ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడు. గాజాలోని సామాన్య ప్రజలు ప్రతి చిన్న విషయానికి ఇతడి ఆదేశాలు కీలకంగా ఉంటాయి. ఇతడి కుటుంబం ప్రస్తుతం ఖతార్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడికి సంబంధించిన వైరల్ వీడియోలో ఇస్మాయిల్ హనియే ఖతార్ రాజధాని దోహాలోని తన విలాసవంతమైన కార్యాలయంలో ఉగ్రవాద దాడికి మద్దతిస్తున్నట్లుగా కనిపించింది. 2006లో పాలస్తీనా సాధారణ ఎన్నికల్లో హమాస్ విజయం సాధించిన తర్వాత సంస్థలో హనియా ప్రభావం పెరగడం ప్రారంభమైంది. అతను గాజా స్ట్రిప్లోని పాలస్తీనా అథారిటీకి ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. ఈ కాలంలో ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్కు దిగుమతి అయ్యే వస్తువులపై భారీ పన్నులు విధించడం ద్వారా హనియా తన సంపదను అనేక రెట్లు పెంచుకున్నాడు. 2014లో హమాస్ అన్ని వాణిజ్యంపై 20% పన్నును ప్రకటించింది. ఈ పన్నుల కారణంగా 1700 మంది హమాస్ అగ్ర కమాండర్లు లక్షాధికారులుగా మారారని ఒక నివేదికలు చెబుతున్నాయి. 2010లో షాతీ శరణార్థి శిబిరం సమీపంలో దాదాపు 33 కోట్ల రూపాయల విలువైన భూమిని హనియా తన అల్లుడి పేరిట కొనుగోలు చేశాడు. హనియా అప్పటి నుంచి గాజా స్ట్రిప్లో అనేక అపార్ట్మెంట్లు, విల్లాలు, భవనాలను కొనుగోలు చేశాడు. అవి తన పిల్లల పేర్లతో నమోదు చేయించాడు. విదేశాల్లోని లగ్జరీ నైట్ క్లబ్బుల్లో హనియా కుమారుడు చాలా మంది మద్యం సేవిస్తున్న చిత్రాలు కూడా బయటపడ్డాయి. నివేదిక ప్రకారం హనియా పిల్లల వద్ద జనరేటర్లున్నాయి. వాటి నుంచి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును వారు మంచి ధరకు విక్రయిస్తారు. ఇది హమాస్ ఉగ్రవాద గ్రూప్కు సంబంధించిన టెర్రర్ లీడర్స్ విలాసవంతమైన జీవితం. మరో అంశంతో సంబంధించిన బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.